హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ రివ్యూ అంటే లాస్ట్ వీక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అయినాయి, అట్లానే నెక్స్ట్ వీక్ సంబంధించి మనం ఏ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి అనేది క్విక్గా మనము ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా లాస్ట్ వీక్లో ఏం జరిగిందో మనకు చూస్తే నెక్స్ట్ వీక్లో ఏ విధంగా బిహేవ్ చేసే అవకాశం ఉందో ఒకసారి మనము ప్రిడిక్ట్ చేసే అవకాశం చూద్దాం. అది లాస్ట్ వీక్లో మనం వీక్లీ క్యాండిల్ చూడండి, మీకు పాజిటివ్ వీక్లీ క్యాండిల్ వచ్చింది. సో ఆల్మోస్ట్ వీక్లీ క్యాండిల్ 24,070 దగ్గర ఓపెన్ అయితే హై వచ్చేసేసి 24,589, లో 24,054. అంటే అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఓపెన్ కంటే కూడాను ఓపెను లో ఆల్మోస్ట్ ఈక్వల్. 24,054, 24,070 అది ఓపెను, ఇది లో. సో ఆల్మోస్ట్ సేమ్ లెవెల్స్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఓపెనే లోగా ఉందని చెప్పుకోవచ్చు. సో క్లోజింగ్ వచ్చేటప్పటికి 24,346. సో అప్రాక్సిమేట్గా 300 పాయింట్లు అబోవ్, ఓపెన్ కంటే కూడా 300 పాయింట్లు అబోవ్ మనకి క్లోజ్ అవడం జరిగింది లాస్ట్ వీక్ సంబంధించి. అయితే హై మాత్రము క్లోజింగ్ కంటే, ఫ్రైడే క్లోజింగ్ కంటే కూడా 250 పాయింట్స్ అబోవ్లో హై ఏర్పడింది. అయితే లాస్ట్ ఫ్రైడేలో ఏం జరిగిందో మనము అంటే డైలీ క్యాండిల్స్ చూస్తే లాస్ట్ డే అంటే లాస్ట్ క్లోజింగ్ డే ఏం జరిగిందో చూస్తే మనకి ఇక్కడ అంతకుముందు రోజు అంటే థర్స్డే హాలిడే కాబట్టి వెన్స్డే రోజు మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. ఇక్కడేమో హ్యాంగింగ్ మ్యాన్ ఉంది, ఇక్కడేమో షూటింగ్ స్టార్ ఉంది. సో షూటింగ్ స్టార్కి యాక్చువల్గా రియల్ మీనింగ్, డైరెక్ట్ మీనింగ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు షూటింగ్ స్టార్ ఏర్పడితే అది ట్రెండ్ రివర్సల్, అది నెగిటివ్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఇది ఎగ్జాక్ట్గా షూటింగ్ స్టారా అంటే ఎగ్జాక్ట్గా అని చెప్పలేమంటే లోకెను ఓపెన్కి ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, సో అప్రాక్సిమేట్గా మనకి లాంగ్ విక్, అప్ సైడ్ లాంగ్ విక్ ఉంది కాబట్టి షూటింగ్ స్టార్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ షూటింగ్ స్టార్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఇది పాజిటివ్ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్లో కనుక్కుంటే ఈ షూటింగ్ స్టార్ వస్తే ఏంటంటే మనకి ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పూర్తిగా అప్ ట్రెండ్ ఉందా? లేదు, మనకి పూర్తిగా అప్ ట్రెండ్ అని లేదు. ఓకే, సో ఇప్పుడు అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో మనకి ఏదైతే అన్సర్టనిటీస్ ఉన్నాయో, బోర్డర్ ఇష్యూస్ కానివ్వండి, ట్రంప్కు సంబంధించిన టారిఫ్ విషయంలో క్లారిటీ లేకపోవడం కానివ్వండి, సో ఇటువంటి అన్సర్టనిటీస్ ఉన్న నేపథ్యంలో పైగా మనకిప్పుడు రిజల్ట్స్ కూడాను 1 by 1 మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ కూడాను పోస్ట్ చేస్తూ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఇక్కడ మనము సగంలోనే అంటే ఈ ర్యాలీలో మిడిల్లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ర్యాలీ కంప్లీట్ అయిందని చెప్పుకోలేం. ఓకే, సో ఇక్కడ హాల్ట్ అయింది. సో ఏ రేంజ్లో కదలాడుతుంది ఇప్పుడు ఈ హాల్ట్ అనేది? 23,850 నుంచి 24,500. ఓకే, సుమారుగా 650 పాయింట్ల రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ రేంజ్ ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనే మనము ఏ సైడ్ తీసుకోవచ్చు అనే కంక్లూజన్కి రావచ్చు. ఓకే, అయితే లాస్ట్ వీక్ మాత్రము ఓపెన్ కంటే కూడాను 300 పాయింట్స్ అబోవ్లో క్లోజ్ కాగలిగింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏ విధంగా మనము ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఏ విధంగా చూడవచ్చు అని మనం ఒకసారి చూస్తే మనకి ఇక్కడ చూడండి, లాస్ట్ వీక్ 23,850. ఓకే, 23,850 మనకి లో సైడ్ ఇంకా కూడాను అదే మల్టిపుల్ టైమ్స్ అది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఇక్కడేమో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఇక్కడ మీకు ఈ 5th ఫిబ్రవరిలో రెసిస్టెన్స్ అయింది. అట్లానే 24th 25th ఎండ్ ఆఫ్ మార్చ్ కూడాను రెసిస్టెన్స్ అయింది. సో ఒక్కసారి ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మరలా ఒకసారి రీటెస్ట్ చేసింది. సో ఈ లెవెల్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మీరు మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 23,850 అనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మనకేదైనా నెగిటివ్ న్యూస్ మార్కెట్లో బ్లో అయితే కనుక 23,850 లెవెల్స్ వరకు మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది ఇంట్రాడేలో. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రము మనం లోయర్ సైడ్ పీఈస్ని ఆ వీక్లీ ఎక్స్పైరీకి సంబంధించి సెల్ చేసుకుంటూ ఉండొచ్చు మనం. అయితే ట్రెంచెస్లోనే స్మాల్ క్వాంటిటీస్లోనే మనం సెల్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, మనం లోయర్ సైడ్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. 23,850 అనేది లోయర్ సైడ్. అదే హయ్యర్ సైడ్ చూస్తే
మనకి 24,360 అనేది మనకి గత 4-5 రోజులుగా మనం అదే రెసిస్టెన్స్ కింద ఆ ఏరియాలోనే ఎక్కువ టైము 15 మినిట్స్ క్యాండిల్లో కనుక మనం అప్లై చేస్తే 24,350 ఆ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అవటం అనేది ఎక్కువ జరుగుతుంది. అది క్రాస్ చేసి మీకు 24,400 ఆ లెవెల్స్ కంటే అబోవ్ కనుక క్లోజ్ అయితే ఎనీ డే ఆర్ ఎనీ 1 అవర్ క్యాండిల్ మనం మరలా 24,800 వరకు మనము చూసే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్లో. ఏది మరీ నెగిటివ్ న్యూస్ ఏది బ్లో అవ్వకపోతే మాత్రము 24,800 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది నిఫ్టీ విషయంలో. సో 23,800 నుంచి 24,800 అనేది మనకి వైడ్ రేంజ్. నెక్స్ట్ వీక్ సంబంధించి ఇంత వైడ్ రేంజ్ మనకి దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేయాలి. సో ఇది నిఫ్టీ విషయంలో. అట్లానే బ్యాంక్ నిఫ్టీ విషయంలో ఏ విధంగా మనకి లెవెల్స్ ఉన్నాయి, ఎట్లా మనం ట్రేడ్ చేసే అవకాశం ఉందో ఒక్కసారి చూద్దాం నెక్స్ట్ వీక్కి సంబంధించి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో మనం వీక్లీ క్యాండిల్ ఒకసారి చూస్తే ముందు వీక్లీ క్యాండిల్ని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత డైలీ క్యాండిల్ని మనం రీడ్ చేసే ప్రయత్నం చేద్దాము. వీక్లీ క్యాండిల్ చూస్తే వీక్లీ క్యాండిల్ ఇక్కడ కూడాను అదే మాదిరిగా ఉండింది. మీరు వీక్లీ క్యాండిల్ని కనుక చూస్తే వీక్లీ క్యాండిల్ లో వచ్చేసేసి ఓపెన్ 54,610, లో వచ్చేసేసి 54,580. అంటే సుమారుగా లో కానీ ఓపెన్ రేంజ్ కానీ రెండు దగ్గర కానీ అదే సేమ్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక 30 పాయింట్స్ 54,000 వాల్యూ ఉన్న ఇండిసెస్లో 30 పాయింట్స్ అనేది నథింగ్. సో ఓపెన్ కానీ లో కానీ సేమ్గా ఉంది. సో హై వచ్చేసేసి 55,957 అంటే 56,000. సో క్లోజింగ్ వచ్చేసేసి మన క్లోజింగ్ 55,115 అంటే లో కంటే సుమారుగా 550-600 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో 1%. సో 1% పాజిటివ్గా క్లోజ్ అయింది లాస్ట్ వీక్ మొత్తం మీద. ఓకే, సో మనం ఇప్పుడు డైలీ క్యాండిల్లో చూద్దాము. డైలీ క్యాండిల్లో చూస్తే మనకి సో ఇది తీసుకుంటే వీక్లీ క్యాండిల్ తీసుకుంటే మనకు పాజిటివ్ నోట్లోనే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే డైలీ క్యాండిల్ చూస్తే మీరు ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అంటే లాస్ట్ ఫ్రైడేలో ఇది యాక్యురేట్గా షూటింగ్ స్టార్ ఏర్పడింది. సో ఈ లైన్ తీసేస్తాను, బట్ అవసరమే, బట్ ఒకసారి మీరు విజిబుల్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది. ఈ షూటింగ్ స్టార్ ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ షూటింగ్ స్టార్ ఇంపార్టెన్స్ ఏంటంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ షూటింగ్ స్టార్ ఏర్పడితే అది ప్యూర్ రివర్సల్ ట్రెండ్ కింద చూస్తాము, అంటే ట్రెండ్ రివర్సల్ కింద చూస్తాము. సో ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ఉంది, ఇక్కడ షూటింగ్ స్టార్ ఉంది, ఇక్కడ షూటింగ్ స్టార్ ఉంది. ఇవి మల్టిపుల్ షూటింగ్ స్టార్స్ ఉన్నాయి. ఓకే, లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెషన్స్లో మల్టిపుల్ షూటింగ్ స్టార్స్ ఏర్పడినాయి బ్యాంక్ నిఫ్టీలో. వీటన్నిటికి కూడాను ఈ అన్సర్టనిటీసే కారణం. మనకి ఏదైతే బోర్డర్ ఇష్యూస్ మెయిన్గా మనకి మార్కెట్ని డ్రాగ్ చేస్తుంది ఏంటంటే ఈ మార్కెట్లో ఉన్న ఫియర్స్. మనకి ఎఫ్ఐఐస్ ఎంత పాజిటివ్గా టర్న్ అయ్యి పాజిటివ్గా మనకి మార్కెట్లో బై చేస్తూ ఉన్నప్పటికి కూడాను మన రీటైలర్స్ అనేది నెగిటివ్గా టర్న్ అవడంతో ఈ ఫియర్స్ మూలంగా ఫియర్స్ ఎక్కువ ఈ రీటైలర్స్లో ఇది డెవలప్ అవడంతో మనకి మార్కెట్లో ఈ ట్రెండ్ కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది ఎక్కువ నడుస్తుంది. ఈ కన్సాలిడేషన్ కూడా మనకి నెక్స్ట్ అప్ ట్రెండ్ కనుక స్టార్ట్ అయితే ఈ కన్సాలిడేషన్ కూడా మనకి ఒక సపోర్ట్ కింద నెక్స్ట్ టైం అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ ఎక్కడైతే కన్సాలిడేట్ అయిందో ఆ కన్సాలిడేషన్ రేంజ్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏ విధంగా చూడొచ్చు, ఈ షూటింగ్ స్టార్ తర్వాత మనకి ట్రెండ్ అట్లీస్ట్ 1 or 2 days మరలా నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే షూటింగ్ స్టార్స్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉంది. షూటింగ్ స్టార్ మీరు మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాలి అంటే బిహేవియర్, అంటే క్యాండిల్ స్టిక్ బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే లోలో ఓపెన్ అయింది, ఆ తర్వాత బయ్యర్స్ ఎవరైతే బుల్ ఉన్నారో ఆ బుల్స్ ఆల్మోస్ట్ 55,700 వరకు తీసుకెళ్ళినా సరే బేర్స్ కంట్రోల్ తీసుకొని సుమారుగా 600 పాయింట్స్, ఓకే, 55,700 వరకు తీసుకెళ్ళిన మార్కెట్ని బుల్స్ అక్కడ వరకు తీసుకెళ్ళినా కూడాను బేర్స్ 600 పాయింట్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చేసి లోలో క్లోజ్ చేయగలిగారు. అయితే ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, అంటే ఇది ఒక గెస్టిమేషన్ మాత్రమే. వీకెండ్ ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటాయేమో అనే ఉద్దేశం మీద, అంటే రిస్క్ అనే అవర్షన్ అంటాను దీన్ని, అంటే రిస్క్ ఎక్కువ తీసుకోకుండా వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటాను రిస్క్ అనే అవర్షన్ అంటాం అనమాట. ఏదైనా జరగబోతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు సెల్ చేసి ఉండొచ్చు, వీకెండ్ ఉంది కాబట్టి. సో మండే ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఓకే, మనకు నెక్స్ట్ వీక్కి సంబంధించి మీరు ఈ రేంజ్ చూసారా, 54,400 నుంచి
56,000 వరకు ఈ 1,600 పాయింట్లు అనేది మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 10 డేస్ నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో మన నెక్స్ట్ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వాలన్నా సరే 56,100 పైన మూవ్ అవ్వాలి. డౌన్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వాలన్నా కూడా 54,400 కంటే కింద క్లోజ్ అవ్వాలి. ఈ రెండు మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వీక్ సంబంధించి మన లెవెల్స్ ఇవే 56,100 నుంచి 54,400 ఈ 1,700 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కదలాడే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్ కూడాను. ఓకే, ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ఈ అనాలిసిస్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.